చాలా మంది పేషెంట్స్ థ్రెడ్స్ కి మైక్రోలిఫ్ట్ కి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతూ ఉంటారు. థ్రెడ్స్ ఎవరు చేయించుకోవాలి, మైక్రోలిఫ్ట్ ఎవరు చేయించుకోవాలి? మైక్రోలిఫ్ట్ అంటే విన్నారు కదా, లేజర్ లిఫ్ట్. సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇవాళ నేను డిస్కస్ చేయబోతున్నాను. నేను డాక్టర్ మోనికా కేతా, చీఫ్ డర్మటాలజిస్ట్, ఆర్నా డర్మటాలజీ అండ్ ఎస్థెటిక్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. సో థ్రెడ్ లిఫ్ట్ అనేది చాలా వరకు బ్యాడ్ సాగింగ్ ఉన్న స్కిన్ టైప్, మెచ్యూర్ స్కిన్ టైప్స్ అబౌవ్ 50 years of age కి సేవ్ చేయడానికి ట్రై చేస్తుంటాం. యంగర్ ఏజ్ గ్రూప్ పేషెంట్స్ కి థ్రెడ్స్ ఎంత వీలైతే అంత అవాయిడ్ చేయడానికి, పోస్ట్పోన్ చేయడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే థ్రెడ్స్ అనేది చాలా వరకు లాక్స్, లూజ్ స్కిన్ వచ్చేసినప్పుడు, ఈ సైడ్ అంతా జౌల్స్ వచ్చినప్పుడు పైన నుంచి యాంకర్ తీసుకొని, లిగమెంట్ యాంకర్ తీసుకొని లిఫ్ట్ చేయడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. ఈ థ్రెడ్స్ లో చిన్న చిన్నవి కాగ్స్ అనేవి ఉంటాయి. ఇవి యాంకరింగ్ చేయడానికి, టిష్యూ యాంకరింగ్ చేయడానికి హెల్ప్ అవుతాయి. కానీ లేజర్ లిఫ్ట్ లో ఇట్లాంటి యాంకరింగ్ ఆప్షన్ అనేది ఉండదు. లేజర్ లిఫ్ట్ మనము ఇంకా చిన్న ఏజ్ గ్రూప్ వాళ్ళకి, మైల్డ్ సాగింగ్ ఉన్న వాళ్ళకి అరౌండ్ మిడ్ 30s, లేట్ 30s, ఎర్లీ 40s అండ్ ఈవెన్ లేట్ 40s ఏజ్ గ్రూప్ వాళ్ళకి హూ ఆర్ వెల్ ప్రిజర్వ్, బట్ బికాస్ ఆఫ్ ఏజ్ రిలేటెడ్ ఫ్యాట్ లాస్ ఏదైతే జరుగుతుందో ఫేస్ లో, దాని మూలంగా ఏదైతే మైల్డ్ ఆర్ మోడరేట్ సాగ్ అనేది వస్తుందో అది కరెక్ట్ చేయడానికి మాత్రమే మైక్రో లిఫ్ట్ ఆర్ లేజర్ లిఫ్ట్ హెల్ప్ఫుల్ ఉంటుంది. కానీ థ్రెడ్ లిఫ్ట్ అనేది ఇట్ క్యాన్ బి డన్ ఇన్ కాంబినేషన్ విత్ లేజర్ లిఫ్ట్. సో బేసిక్ స్కిన్ టైటనింగ్ సూపర్ఫిషియల్లీ మనం లేజర్ లిఫ్ట్తో చేసుకొని, దాని తర్వాత మనం థ్రెడ్ లిఫ్ట్ ద్వారా వెరీ లాక్స్, లూజ్ స్కిన్, నాట్ ఏబుల్ టు కరెక్ట్ విత్ లేజర్ లిఫ్ట్, ఇలాంటి స్కిన్ని లిఫ్ట్ చేయొచ్చు టిష్యూ యాంకర్ ద్వారా, ఇలా థ్రెడ్స్ యూజ్ చేసుకోవాలి. సో బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ థ్రెడ్ లిఫ్ట్ అండ్ లేజర్ లిఫ్ట్, ద ప్రొసీజర్ టెక్నిక్ ఇస్ సేమ్. మనం చిన్న ఓపెనింగ్ ఇక్కడ సైడ్ లో తీసేసుకొని, వెరీ స్మాల్ హోల్, లోకల్ అనెస్థీషియా ఇంజెక్షన్స్ యూజ్ చేసుకొని ఈ ఏరియా అంతా నమ్ చేసుకొని, మన చీక్, లోవర్ ఫేస్, అప్పర్ నెక్, లోవర్ నెక్, ఈ ఏరియాస్ మొత్తం కూడా మనం ఇంజెక్టబుల్ అనెస్థీషియా అంటే మేల్కొనే ఉంటారు, బట్ అనెస్థీషియా వల్ల ఆ ఏరియా అనేది లోకల్ గా అరౌండ్ 30 minutes to 1 hour నంబ్ అయిపోతుంది. ఆ నంబ్ అయిపోయిన ఏరియాలో మనం లేజర్ లిఫ్ట్ తీసుకొని, ఆ లేజర్ ద్వారా ఆ టిష్యూ అంతా మనం టైటన్ చేసుకొని, డర్మిస్ అంటే మన మిడిల్ లేయర్ ఆఫ్ స్కిన్ టు అబవ్, ఆ అప్పర్ లేయర్స్ అంతా మనం టైటన్ చేసుకున్న తర్వాత డీపర్ లేయర్స్ అంటే ఈ ఫ్యాట్ లేయర్స్, సబ్క్యూటేనియస్ టిష్యూ అండ్ డీప్ డర్మిస్, ఈ ఏరియాస్ అంతా కూడా లిగమెంట్ లాక్సిటీ, టిష్యూ లాక్సిటీ వల్ల జారిపోతుంది. కాబట్టి ఆ ఏరియాని లిఫ్ట్ చేసుకోవడానికి మనము కాగ్ థ్రెడ్స్ ఆర్ థర్డ్ జనరేషన్ థ్రెడ్స్ మనం యూజ్ చేసుకుంటాం అనమాట. సో ఈ రెండు రిక్వైర్మెంట్ అనేది మెచ్యూర్ స్కిన్ టైప్స్ ఉంటుంది. మెచ్యూర్ స్కిన్ టైప్స్ లో ఇది వరకు మనకి లేజర్ లిఫ్ట్ ఆప్షన్ లేనప్పుడు ఓన్లీ థ్రెడ్ లిఫ్ట్ అనేది చేసుకునే వాళ్ళం. ఇప్పుడు లేజర్ లిఫ్ట్ వచ్చాక కాంబినేషన్ ట్రీట్మెంట్స్ అనేవి చాలా పాపులర్ అయిపోయాయి బికాస్ ఆఫ్ ద రిజల్ట్స్. సో నౌ యు నో, ఇఫ్ యు ఆర్ ఇన్ యువర్ మిడ్ 30s ఆర్ ఇఫ్ యు ఆర్ ఇన్ యువర్ లేట్ 60s ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి మీకు సూట్ అవుతాయో ఇప్పుడు మీకు తెలుసు. ఇంకేదైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేయొచ్చు, నేను వాటిని ఆన్సర్ చేస్తాను.